హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్నాక్స్ అయిన సున్నుండలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ సున్నుండలు మన తెలుగింటి వంటకాలలో ఒకటైన ఈ సున్నుండలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో నేను 1/2 కేజీ మినపగుళ్ళకు క్వాంటిటీస్ చెప్తున్నానండి. ముందుగా ఒక 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకుని రాళ్ళు మట్టి బెడ్డలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలండి. వీటిని స్టవ్ మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పోర్షన్గా వేసి మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసిన తర్వాత ఒక 2 మినపగింజలను తీసుకొని ఇలా దంచుకొని చూసుకోవాలండి. మినపగింజల లోపల బాగా ఫ్రై అయితే ఎర్రగా కలర్ వచ్చి ఉంటుంది. నేను ఐరన్ కడాయిలో ఫ్రై చేశాను కాబట్టి నాకు తొందరగానే ఫ్రై అయిపోయాయండి. మీరు ఒక 5 to 7 మినిట్స్లో మధ్య మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకోవాలండి. ఈ సున్నుండల టేస్ట్ అంతా మినువులు వేయించడంలోనే ఉంటుందండి. మినువులు బాగా ఫ్రై అయ్యాయంటే సున్నుండల టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని వేయించిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం పోర్షన్ తీసుకుంటూ ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో పల్స్ ఇచ్చుకుంటూ మిక్స్ పట్టుకోవాలి. పూర్తిగా మెత్తగా అయిపోకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చక్క ముక్కలాగా మిక్సీ అవుతుంది. పైన పొట్టు పోవడానికి మాత్రమే ఈ ప్రాసెస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని పొట్టంతా పోయే వరకు చెరుగుకోవాలండి. పొట్టంతా పోయే వరకు చెరుగుకుని కొంచెం పోర్షన్ వేయించిన మినువులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి రవ్వలా కావాలంటే రవ్వలా పట్టుకోవచ్చండి. లేదంటే స్మూత్గా కావాలంటే స్మూత్గా కూడా పిండి పట్టుకొని దానంతట మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పోర్షన్స్ వైజ్ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీనిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. 1/2 కేజీ మినువులకు 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు బెల్లం పడుతుందండి. స్వీట్ మీరు తినే దాన్ని బట్టి బెల్లంని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మెత్తగా మిక్సీ పట్టిన బెల్లంని కూడా మినపపిండిలో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సున్నుండల పిండి బెల్లం బాగా కలిసేటట్టు గరిటతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కూడా కొంచెం కొంచెం పోర్షన్గా వేసుకొని మిక్సీ జార్లో బెల్లం సున్నపిండి మెత్తగా బాగా కలిసేటట్టు పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకునే మిశ్రమాన్ని అంతా ఒక బేషన్లో కానీ ఒక పళ్ళెంలో కానీ వేసుకొని కాచి చల్లార్చిన నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సున్నుండలకు 1/2 కేజీ నెయ్యి వరకు పడుతుందండి. నేను కొంచెం నెయ్యిని ఎక్కువనే వేశాను. మీరు సున్నుండలు నొక్కేటప్పుడు ఉండ అయ్యేదాన్ని బట్టి చూసుకొని నెయ్యిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ గరిటెతో బాగా మిక్స్ చేసుకొని నెయ్యి అంత వేడిగా లేకపోతే కనుక చేతితోటి బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. చేతితో బాగా మిక్స్ చేసుకొని ఉండ అవుతుందో లేదో చూసుకుంటే ఉండ అయితే నెయ్యి సరిపోయినట్టు, లేదంటే కొంచెం నెయ్యి పడుతుంది చూసుకొని వేసుకోవాలండి. నేను కొంచెం నెయ్యిని ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయాయి.
ఈ సున్నుండల రెసిపీని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.